జమ్మూ కాశ్మీర్ హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయా రాజకీయ పార్టీలు తమ విజయావకాశాలను మదింపు చేసుకుని పొత్తులు కలుపుకున్నాయి, కూటములుగా ఏర్పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల కూటమి ఏర్పాటు చేసుకుని సీట్ల సర్దుబాటు కూడా ప్రకటించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో 10 సీట్లు గెలుచుకున్న జననాయక్ జనతా పార్టీ, జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరాం తో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. అక్టోబర్ 1న జరిగే ఎన్నికల్లో జేజేపీ 60 స్థానాలలోనూ, ఆజాద్ సమాజ్ పార్టీ 20 స్థానాల్లోనూ పోటీ చేస్తాయి. చౌదరి దేవీలాల్ కాంచీరాంల కలలను నిజం చేయడానికి తాము ప్రయత్నిస్తామని ఇద్దరు నాయకులు చెబుతున్నారు. హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కొంతకాలం ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన జేజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. అయితే బీజేపీ జేజేపీ నిట్టనిలువున చీల్చి అధికారంలోకి కొనసాగుతోంది. అయితే జాట్ రైతాంగం బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. హర్యానాలో జాట్లు ప్రబల కులం. ఈ కులం నాయకులను కాదని బీజేపీ పార్టీ ఓబీసీని ముఖ్యమంత్రిని చేసింది. ఎన్నికలకు ముందు సీఎంలను మార్చి తన విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ మార్పు 2024 లోక్సభ ఎన్నికల ముందే చేసింది. అయినా 2019 హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ 2024లో కేవలం 5 స్థానాలను తక్కువ మెజారిటీతో దక్కించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి హుడా నాయకత్వం వహిస్తున్నారు. ఆయన కూడా జాట్ కులానికి చెందిన వారే. హుడా, దుష్యంత్ చౌతాలాల మధ్య ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 15% ఓట్లు, 10 సీట్లు సాధించిన బీజేపీ 3 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 0. జేజేపీ అంటే జనతా పార్టీ, జగన్నాయక్ జనతా పార్టీ, దుష్యంత్ చౌతాలా పార్టీ 3 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 0.87% సాధించింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని 90 సీట్లలో బీజేపీ కేవలం 47 సీట్లు సాధించడంతో జేజేపీ కీలక మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు దోహదం చేసింది. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జేజేపీని ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. 2020 రైతు ఉద్యమ సందర్భంగా రైతు ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు మహిళా మల్లయోధుల నిరసన సమయంలో కూడా అధికారంతో అంటకాగటం జేజేపీ ప్రజలకు దూరమైంది. ఒకప్పుడు హర్యానా రాజకీయాలను శాసించిన దేవీలాల్ చౌతాలా కుటుంబం ముక్కలై వేరువేరు పార్టీలుగా చీలి ఇప్పుడు అస్తిత్వ పరీక్షలో ఉన్నది. ఉనికిని కాపాడుకునేందుకు చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో కలిసి జేజేపీ పోటీ చేస్తున్నది. హర్యానాలో ప్రధాన పోటీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలుగా పరిమితం కావడంతో మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషిస్తానన్న ఆశతో దుష్యంత్ చౌతాలా ఉన్నారు. అంటే ఏదైనా 5 సీట్లు సంపాదించినా నేను కింగ్ మేకర్ అవుతానన్నది ఆయన ఆశ. జాతీయ లోక్దళ్ మాత్రమే చాలా కాలం హర్యానా రాజకీయాలను ప్రభావితం చేసింది. కానీ ఆ పార్టీ ముక్కలై 2019లో జననాయక్ జనతా పార్టీ రూపంలో మిగిలింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా కొనవూపిరితో మిట్టాడుతున్నది. 2014లో నరేంద్ర మోడీ ప్రభంజనం వీచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హర్యానాలో బీజేపీ దశ మారింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీ హర్యానాలో బీజేపీని గెలిపించి 1995-2001 మధ్య తనతో పాటు పార్టీ యంత్రాంగంలో పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి చేశారు. 2019లో ఖట్టర్ పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో చౌతాలా మనముడి సహకారంతో ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. కానీ లోక్సభ ఎన్నికల సమయంలో జేజేపీతో విభేదాలు రావడంతో ఖట్టర్ను తప్పించి నాయబ్ సింగ్ సైనిని అనే బీసీ నేతకు పగ్గాలు అప్పచెప్పారు. జేజేపీని పక్కన పెట్టి సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల ప్రజా వ్యతిరేకతను తట్టుకుని బీజేపీ హర్యానాలో గెలుస్తుందా, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి అప్పచెప్తుందా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఏమైనా ఉద్ధతుల మధ్య లేగలకు ఉండదరమే అన్నట్టు హర్యానాలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ల మధ్య భీకరపూర్లో ఒక చరిత్ర కలిగిన ప్రాంతీయ పార్టీ అవశేష మనుగడ ఏమిటో ఎన్నికల్లో తేలుతుంది. తనకు రానున్న కష్టకాలం గురించే దేవీలాల్ ముదిమనము దుష్యంత్ చౌతాలా దళిత పార్టీ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఒడిశాలో బీజేపీ భుజాలపై ఎదిగిన పార్టీయే. బీజేపీతో పాటు తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రలో వైసీపీ కూడా హర్యానాలో జననాయక్ జనసేన పార్టీ మాదిరి
మనుగడ తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవీలాల్ తర్వాత 4వ తరం వారైన జేజేపీ రూపంలో ఆయన వారసత్వం మిగిలింది. అంటే బీజేడీ రెండో తరం కొంతకాలం నిలదొక్కుకోగలిగింది. బీఆర్ఎస్ రెండో తరం రాకముందే సంక్షోభంలో పడిపోయింది. వైసీపీలో మొదటి తరమే మిగిలి ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు రాజ్యసభలో జరుగుతున్న పరిణామాలను బట్టి రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించడం, అలాగే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించడం, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మరికొంతమంది ఫిరాయిస్తారని అన్న అభిప్రాయం బలపడటం, ఇవన్నీ కూడా వైసీపీ భవిష్యత్తు గురించి ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భారత రాజకీయాలు ఇప్పుడు 2 కూటముల మధ్య పరిమితమయ్యాయని, ఈ 2 కూటములకు చెందని పార్టీలు అస్తిత్వ పరీక్షలో ఉన్నాయని చెప్పేందుకు పెద్దగా రాజకీయ విజ్ఞత అవసరం లేదు. అవినీతి, అరాచక పాలన, ఒంటెత్తు పోగడల వల్లే దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు అదృశ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కానీ, ఒరిస్సాలో బీజేడీ కానీ ఇలాంటి పరిస్థితి లేదు. ఆ 2 పార్టీలు చక్కని పరిపాలన అందించాయి. అయితే ఈవీఎంల మోసం ద్వారా పార్టీలు 2 ఓడిపోయాయి అన్నది ఇప్పుడు ప్రజాభిప్రాయం. సక్రమంగా పనిచేసే ప్రాంతీయ పార్టీలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు పార్టీ చాలా సక్రమంగా పనిచేస్తుంది, అందువల్ల దీర్ఘకాలం మనుగడ సాగిస్తున్నదన్న అభిప్రాయం కొంతమందిలో ఉంది. అంతకంటే తప్పుడు అభిప్రాయం లేదు. ఆయన ధనబలాన్ని, ఆర్థిక బలాన్ని, మీడియా బలాన్ని ఉపయోగించి అధికారంలో ఆర్టిఫిషియల్ గా కొనసాగుతున్నాడు. ఈ ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయాన్ని తప్పించుకోవడానికి ఆయన ఈవీఎం మ్యాజిక్ చేశారు అన్నది జనాభిప్రాయం. వాస్తవాలు ఏమిటో క్రమక్రమంగా వెలుగులోకి వస్తాయి.